హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశాన్ వ్లాగ్స్కి. ఫస్ట్ టైం అయితే ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో రీసెంట్గా అయితే మేము గాన్గాపూర్కి వెళ్ళామండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది గుడి ఎంట్రన్స్ అండ్ ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు. ఈ డెకరేషన్ ఎందుకంటే నెక్స్ట్ డే దత్తాత్రేయ పౌర్ణిమ గురువారం. దత్త పౌర్ణిమ అనగానే దత్తాత్రేయుని జన్మదినంగా సెలబ్రేషన్ చేసుకుంటారండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ విధంగా గుడిని అలంకరించారో అండ్ పూలతో ఇంకా అలంకరిస్తున్నారు. దత్త పౌర్ణిమ చాలా విశేషమైన రోజండి, భక్తులు నమ్ముతారు. సో అదేవిధంగా మీరు చూస్తున్నారుగా, చాలామంది భక్తులు దేవుని దర్శనానికి వస్తుంటారండి. దర్శనానికి ముందుగా భక్తులు నదిలో సంగమంలో స్నానాలు ఆచరించి, అదేవిధంగా పూజలు పునస్కారాలు ఆచరించి దేవుని కృపను పొందడానికి చాలామంది భక్తులు వస్తుంటారండి. మీరు చూస్తున్నారు ఈ వీడియోలో ఎంతోమంది భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు, అదేవిధంగా పూజలను చేస్తున్నారు. సో ఇక్కడ ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు అనగా విద్య, బుద్ధి, ఉద్యోగము మరియు బిజినెస్లో మంచి లాభాలు వస్తాయని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం అండి. మీరు చూస్తున్నారు కదా, భక్తులు ఏ విధంగా స్నానాలు చేస్తున్నారు. ఇది ఎర్లీ మార్నింగ్ 3 AM అండి. సో సంగమంలో స్నానానంతరం భక్తులు దత్తాత్రేయుని గుడికి వెళ్ళి దత్తాత్రేయ విగ్రహాన్ని, పాదుకలను దర్శనం చేసుకొని దేవుని యొక్క కృపని పొందుతారండి. స్నానాలు ఆచరిస్తూ భక్తులు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ నామస్మరణ చేస్తూ స్వామి దత్తాత్రేయుని పైన తమ యొక్క భక్తిని చాటుతూ అలా స్నానాలు ఆచరించిన అనంతరం వాళ్ళు గుడికి దర్శనానికి వెళ్తారండి. మేమైతే సంగమంలో స్నానం చేసిన తర్వాత గుడికి వచ్చామండి. ఇది మెయిన్ గుడి. గుడి లోపల మీరు చూస్తున్నారుగా ఏ విధంగా అలంకరణ చేశారో. ఈ అలంకరణ ఎందుకంటే దత్త పౌర్ణిమ కాబట్టి ఆయన జన్మదినము. సో ఆ రోజు ఆయనకి పల్లకి సేవ చేస్తారు. అదేవిధంగా ఉయ్యలలో వేసి ఊరేగిస్తారంట అండి. సో మేమైతే 200 టికెట్ తీసుకొని గుడిలోకి ఎంటర్ అయ్యామండి. సో చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది. మీరు ఎవరైతే గంగాపూర్ విజిట్ చేయాలనుకుంటున్నారో, అదేవిధంగా దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ మనకి 3 రకాల దర్శనం క్యూస్ ఉన్నాయండి. మొదటిది వచ్చేసి ఫ్రీ దర్శనం. ఇందులో మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది వచ్చేసి రూపాయల దర్శనం టికెట్ అండి. ఇది మనకు ఒక 1-2 అవర్స్ పడుతుందంట. అండ్ ఇంకోటి 500 టికెట్ ఉందండి. ఈ 500 టికెట్ ద్వారా మనం 5-10 మినిట్స్లో దర్శనం చేసుకోవచ్చండి. 200 రూపాయల టికెట్ తీసుకొని గుడిలోకి అయితే ఎంటర్ అయ్యామంది లైన్లోకి. సో మాతో పాటు చాలామంది భక్తులు ఉన్నారు. అండ్ అదేవిధంగా చాలామంది భక్తులు గురు పారాయణము, గురు గీతాలు అండ్ గురు నామస్మరణ చేస్తూ వాళ్ళు దేవుని ఆరాధిస్తూ లైన్ ముందుకు సాగుతూ ఉందండి. సో అలా భక్తులు వాళ్ళ యొక్క భక్తిని అండ్ వాళ్ళ యొక్క గుడిపై ఉన్న నిష్టని చాటుతూ ముందుకు సాగుతూ ఉందండి లైన్. సో మేమైతే ఒక 1-1.5 అవర్లో దర్శనం చేసుకున్నామండి. సో దర్శనం అనంతరం మేము బయటకు వచ్చి దేవుడికి కొబ్బరికాయలు, ప్రసాదాలు సమర్పించుకొని సో మేము మా రూమ్కి అయితే వచ్చేసామండి. దర్శనానికి ముందు మేము ఫ్రీ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకున్నామండి. కానీ ఇక్కడ చూస్తేనేమో చాలా పెద్ద లైన్. ఈ లైన్ వచ్చేసి మినిమం ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉందండి. సో మేము ఈ జనాలను చూసి ఇక మేము అనుకున్నాం 200 రూపాయల టికెట్ దర్శనానికి వెళ్ళాలని అనుకున్నామండి. అదేవిధంగా మేము 200 రూపాయల దర్శనం టికెట్కి వెళ్ళామండి. మాకు 1.5 అవర్లో దర్శనం అయిపోయిందండి. బట్ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, భక్తులు ఏ విధంగా లైన్లో నిల్చొని ఫ్రీ దర్శనాన్ని గురించి వెయిట్ చేస్తున్నారండి. సో వాళ్ళు ఎండలో నిల్చొని సో ఈ లైన్ వచ్చేసి ఒక 3 to 5 కిలోమీటర్స్ అండి. సో అదేవిధంగా వాళ్ళు ఆ లైన్లో నిల్చొని దర్శనం అయితే చేసుకుంటున్నారండి. సో దేవుని మీద ఉన్న నమ్మకము, భక్తితో, శ్రద్ధతో ఆ ఫ్రీ లైన్లో నిల్చొని దేవుని దర్శనం చేసుకోవాలని అలాగే లైన్లో నిల్చొని ముందుకు సాగుతూ ఉన్నారు. మెయిన్ టెంపుల్ దర్శనం తర్వాత మేమైతే కాళేశ్వరం టెంపుల్ దర్శనానికి బయలుదేరాము. ఈ కాళేశ్వరం టెంపుల్ మెయిన్ టెంపుల్కి నియర్లీ ఉంటుందండి 1 కిలోమీటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.